మీ హార్మోన్స్, మీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ మీ ఎమోషన్స్ ఇవన్నీ కనెక్టెడ్ అని మీకు తెలుసా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ పావని, ఫార్మ్‌డి హార్మోనల్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ 7 డేస్ ఫ్యాట్ లాస్ సిరీస్. ఉమెన్స్‌లో కామన్‌గా ఉండే 4 అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి నేను మీకు చెప్తాను. సో మీరు అలా చేస్తున్నారేమో చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. అప్పుడే ఫ్యాట్ లాస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ వన్, స్ట్రెస్ ఈటింగ్. మీరు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కానీ, టెన్షన్‌లో ఉన్నప్పుడు కానీ, యాంగ్జైటీలో ఉన్నప్పుడు కానీ మీకు తెలియకుండానే మీకు బాడీలో షుగర్ ఫుడ్ క్రేవింగ్స్ అండ్ జంక్ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. సో ఆటోమేటికల్‌గా మీరు ఆ ఫుడ్ తీసుకుంటారు అండ్ రిజల్ట్ వెయిట్ గెయిన్. సెకండ్ వచ్చి ఎమోషనల్ ఈటింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, లేదా మీరు సాడ్‌గా ఉన్నప్పుడు, లోన్లీగా ఫీల్ అయినప్పుడు, లేదా బోర్డ్‌గా అనిపించినప్పుడు మీకు ఏదో ఒక ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది. థర్డ్ థింగ్, మైండ్లెస్ ఈటింగ్. ఈ మైండ్లెస్ ఈటింగ్ మనలో చాలా మంది చేస్తారు అండ్ ఇది చాలా బిగ్గెస్ట్ అండ్ కామనెస్ట్ మిస్టేక్ కూడా. ఎగ్జాంపుల్, టీవీ చూస్తూ తినడం లేదా మొబైల్ చూస్తూ తినడం. ఇలా తినడం వల్ల అసలు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, పోర్షన్ కంట్రోల్ లేకుండా తినడం వీళ్ళకి అలవాటైపోతుంది. దాంతో ఎక్కువ తినేస్తారు అండ్ రిజల్ట్ వెయిట్ గెయిన్. లాస్ట్ వన్, బింజ్ ఈటింగ్. ఇక్కడ వీళ్ళకి హంగర్ ఇష్యూస్ ఉండవు, అంటే వీళ్ళకి ఆకలి అవ్వదు, అయినా కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటూ ఉంటారు, వెయిట్ గెయిన్ అయిపోతారు. 4 అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌ని నేను చెప్పే 4 టిప్స్‌తో కరెక్ట్ చేసుకోండి. నెంబర్ 1, స్లోగా టీవీ ఆర్ మొబైల్ లేకుండా తినడం. అండ్ రెండోది, బ్యాలెన్స్డ్ మీల్స్. ఎక్కడ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ మీల్ స్కిప్ చేయకుండా బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవడం. తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎమోషనల్గా ఉన్నప్పుడు ఫుడ్ కాకుండా లైక్ వాటర్ ఎక్కువ తీసుకోవడం, లేదా వాకింగ్ చేయడం, లేదా మ్యూజిక్ వినడం ఆర్ డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా చాలా వర్క్ చేస్తాయి. మీలో చేసే కామన్ అన్‌హెల్తీ హ్యాబిట్ ఏంటో నాకు కమెంట్ చేయండి. A4 ఫ్యాట్ లాస్ సిరీస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.